నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే సోమవారం దాకా బెయిల్ లేదు అని చూస్తున్నాం కదా. సో అది చేసినట్లయితే అది కరెక్ట్ కాదు అనేది నా యొక్క ఏమంటారు, ఇట్స్ మై ఒపీనియన్, నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆనవాయితీగా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, అట్లనే ప్రొడ్యూసర్లు, అనేక మంది వాళ్ళ సినిమాని పెద్ద స్క్రీన్లో పబ్లిక్లో వచ్చి చూసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఇంట్లో థియేటర్ ఉంది, వాళ్ళ ఇంటి మీద పైన ఉంది, బంగ్లా మీద ఉంది, పెట్టుకొని చూస్తారు. అందుకోసం రారు వాళ్ళు. వాళ్ళ సినిమాని వాళ్ళు చూసుకోవడానికి రారు. ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎట్లా సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని ప్రజల యొక్క నాడి తెలుసుకోవడానికి వస్తారు. వెనకట రాజులు వాళ్ళ యొక్క పరిపాలన బాగుందా లేదా తెలుసుకోవడానికి మారువేషం వేసుకొని పబ్లిక్లో పోయేటోళ్ళు. అర్థమైందా? అట్లా అందుకోసం వచ్చిండ్రు తప్ప వాళ్ళ సినిమా వాళ్ళు ఎన్నిసార్లు చూసుకుంటారు? బోర్ అయిపోతుంది. మనమే ఆ బాహుబలిని 3 సార్లు చూస్తే 4వ సార్లు చూడబుద్ది కాదు. కాబట్టి వాళ్ళు సినిమా చూడడానికి రారు. వాళ్ళు పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంది, ఇన్ని కోట్లు పెట్టినాం కదా, మరి పైసలు వస్తాయా పోయి పీక్తాయా అని వాళ్ళ బాధ కోసం వస్తారు. సింపుల్. ఈయన ఒక్కడే రాలే, అల్లు అర్జున్ ఒక్కడే రాలే. ఇది ఫస్ట్ టైం కాదు. శ్రీలీల పోయి చూస్తున్నది సినిమా. అట్లా అందరూ చూస్తారు. ఓకే, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద రజనీకాంత్ లాంటి వాళ్ళతో సహా. అర్థమైందా? సో అన్ఫార్చునేట్ ఈవెంట్ అయితే మరి ఏం చేద్దాం? ఇప్పుడు రోడ్ మీద పోతున్నాం, యాక్సిడెంట్ అయింది, మరి ఎవరిని లోపలేద్దాం? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రోడ్ మంచిగా లేకపోతేనే అయింది కావచ్చు. అన్నిసార్లు పక్కోడు వచ్చి గుద్దితేనే కాదు కదా. రోడ్డు మంచిగా లేకపోతే కూడా కావచ్చు కదా, గుంతలు ఉంటే కావచ్చు కదా. మరి ఎవరిని వేద్దాం? ముఖ్యమంత్రిని తీసుకో లోపలేద్దామా? రోడ్డు మంచిగా మెయింటైన్ చేయకపోతే యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాక ఎవరిని లోపలేద్దాం అని చెప్పుర్రి. జిహెచ్ఎంసీ అధికారిని వేద్దామా, లేకపోతే ఆ సంబంధించిన శాఖ మంత్రిని వేద్దామా, లేకపోతే ముఖ్యమంత్రిని వేద్దామా, లేకపోతే ప్రధానమంత్రిని వేద్దామా? ఎవరిని వేద్దాం? అట్లా వేసుకుంటే పోతే అందరు లోపలే ఉంటారు. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ నాట్ డూయింగ్ ఇంటెన్షనల్లీ, కావాలని చేయనప్పుడు అతనికి ఇప్పుడు నేరాలలో చూడండి, వాడు కావాలని చేస్తే ఫస్ట్ డిగ్రీ మర్డర్ అంటారు. యాక్సిడెంట్ అయిన దానికి, మనం రోడ్డు పోతుంటే యాక్సిడెంట్ అయినప్పుడు దానికి పనిష్మెంట్ వేరే లెక్క ఉంటుంది. కావాలని కుట్ర ప్రకారం చేస్తే వేరే లెక్క ఉంటుంది పనిష్మెంట్. కాబట్టి ఒక తొక్కిసలాట జరిగినప్పుడు అది హీరోని యొక్క లోపల వారేసుడు, అది మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో. కానీ నేను గత దాదాపు 10 ఏళ్ల నుంచి నేను దగ్గర నుంచి అన్ని రాజకీయాలని, అన్ని రకాల వాటి మీద మాట్లాడటంతో పాటు అన్ని రకాల వాటిని అతి క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషించి చెప్తున్న దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారిని నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఏది ఓకే, అతను అనుకున్నది కావాలి, అది ఎట్లా సాధ్యము, దానికి ఎట్లా డైనమిక్స్ వేద్దాము, లెక్కలు అది వేరే లెక్క. అది ఓకే, ఐ అండర్స్టాండ్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ గుడ్ పర్పస్ ఆఫ్ ద కామన్ పీపుల్, ఐ అప్రిషియేట్ ఇట్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ నువ్వు ఒకరి మీద పగ పెట్టుకుంటే ఇక అది ఎట్లా నెరవేర్చాలి అంటే, ఈ అధికారాన్ని ఇంకోటి నీ వ్యక్తిగత కక్షలకు వాడుకున్నావు అనుకో, కేసీఆర్ కొట్టిన గతే ఇంకోని కొట్టిన గతే నీకు పడుతుంది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ పర్పస్ఫుల్లీ, నీ వ్యక్తిగత కక్షలకు వాని మీద పగ పెట్టుకొని చేస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ హర్షించరు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చి 3 నుంచి 5 ఏళ్ళు అయింది. కానీ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏది ఎవడు లేనప్పుడు, ఎండిపోయినప్పుడు కూడా పట్టుకొని దాన్ని అట్లా కాపాడిన వాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే అయితే ఎన్నోసార్లు గెలిపించేటోళ్ళు. మొన్న 14 సీట్లు వస్తాయి, 14, 16 వస్తాయి అన్నాడు, 14 వస్తాయి అన్నాడు. ఏవి 8 వచ్చినాయి ఎందుకు? అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే జిహెచ్ఎంసీలో 0 వచ్చినాయి. అర్థమైందా? మంచిగా అయితే నేను చేసినా, చెడ్డగా అయితే నాకు సంబంధం లేదన్నట్టు ఉంటా అంటే కలవదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అనేక మంది కష్టపడ్డారు, ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడిని ఎవ్వడు ప్రజలు నమ్మలే. అర్థమైందా? మాలాంటి ఇండిపెండెంట్ వాయిస్లోనే ప్రజలు నమ్మిర్రు. నేను నా సొంత డబ్బా కొట్టుకుంటలేను. ప్రజలు చెప్పింది, కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు చెప్పింది, కాంగ్రెస్ లో నాయకులు చెప్పింది నేను రిపీట్ చేస్తున్నా. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎవరు నమ్మలే. ఎందుకు నమ్మలేదు? ఆ కేసీఆర్ గారు ఇచ్చే చిల్లరకి అమ్ముడు పోయారు కాబట్టి ఎవరు నమ్మలే. వాడు పైసలు ఇస్తే అల్లకి పోయారు పార్టీలకి, నమ్మలే.
మాలాంటి వాళ్ళని కష్టపడి ఆడు దోసుకుంటున్నా 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, మొత్తం భూమి అంతా సామాన్యుడికి అందకుండా చేస్తున్నాడు, ఓన్లీ బలిసిన వెనకట దొరల కాలం లెక్క చేస్తున్నాడు రా అని నెత్తినోరు కొట్టుకొని చెప్పితే ప్రజలకు అర్థమైన చెప్తే కాంగ్రెస్ ఈడ లోకల్ లీడర్లను కాదురా చూసి ఆడ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఇందిరాగాంధీని చూసి వాళ్ళు చేసిన మంచి పనులు చూసి నెహ్రూ గారిని చూసి సోనియా గాంధీ గారిని చూసి తెలంగాణ ఇచ్చిందని చూసి కాంగ్రెస్ ఇవాళ దేశంలో కట్టిందంటే కాంగ్రెస్ కట్టిందా అని నెత్తినోరు కొట్టుకుంటే ప్రజలు అర్థం చేసుకొని అట్లా చేసిర్రు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకులే ఎవరు అక్సెప్ట్ చేయలే. మనకి బండి నడవాలి కాబట్టి నడిపిస్తున్నాం. అర్థమైందా? ఎందుకంటే మనకి పెద్ద విజన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మన తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి మనం ఎవరుంటేంది మాకు స్వార్థ ప్రయోజనాలు లేవు. మాకేం కావాలి, మాకు ముఖ్యమంత్రి కావాలి, ఇంకో మంత్రి కావాలి, మేము 1000 కోట్లు వెనకేసుకోవాలని మాకేం లేదు. మన తెలంగాణ బాగుపడాలి, మనం అన్ని రకాలుగా స్ట్రాంగ్ కావాలి, అమెరికా లెక్క అభివృద్ధి చెందిన దేశాల లెక్క మనం కూడా అన్ని బాగుపడాలని నెత్తినోరు కొట్టుకుంటున్నాం. మనం పదవి అడుగుతున్నామా లేకపోతే పైసలు అడుగుతున్నామా? ఏం అడుగుతున్నాం? ఎవడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటున్నాం. పొద్దుగాలు నెత్తినోరు కొట్టుకొని మాట్లాడుతున్నాం. ప్రజల కోసం మంచి ఏమని ఏ పార్టీ ఉన్నా బీఆర్ఎస్ ఉన్న అడిగినాం, వాడు మోడీ గారిని అడుగుతున్నాం, ఈడ రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం. అర్థమైందా? మరి కాకపోతే మనం టైం ఇవ్వాలరా అని చెప్తున్నాం. మంచి చేస్తే మెచ్చుకుంటాం, కానీ ఏం చేసినా గుడ్డిగా ఓకే ఓకే అని భజన అయితే వాడం. ఏమవసరం? మాకు పైసలు అవసరం లేదు, పదవి అవసరం లేదు, ఎందుకు వాడతాం? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ గారు కావాలని ఆ మహిళ చనిపోవాలని ప్రయత్నం చేసిండు. ఆయన ఇంటెన్షన్ ఉందా? లేదు. లేనప్పుడు ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ఎట్లా పనిష్ చేస్తావు? ఎందుకు చేస్తావు? అట్లా చేసుకుంటే పోతే అందరు లోపలే ఉంటారు. అర్థమైందా? ఇది వ్యక్తిగత కక్ష ఉందా లేకపోతే ఈ యొక్క ఇక్కడ నేను గమనించింది ఇంకోటి ఏం గమనించిన అంటే ఈ యొక్క ఆంధ్రోళ్ళకి వాళ్ళకే ఈర్ష్యలు ద్వేషాలు ముఖ్యంగా నేను ఈ యొక్క ఏమంటారు ఒక లెవెల్ దాటినాక అహంకారం అనేది నెత్తికెక్కినప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది అంటే నేను చెప్పిందే నడవాలి అనేది ఎక్కినప్పుడు అది మోడీ అయినా సరే, అది కేసీఆర్ గారు కేడీ అయినా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తలకెక్కినా ఇట్లనే సినిమా ఇండస్ట్రీలో 2-3 తలలు బాగా ఎక్కినాయి. ఏది సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాలు చెప్తలే నేను. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిందే వేదం అన్నట్టు చేసే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తారు, కానీ అట్లా కలవదు. కాంగ్రెస్ పార్టీలో సచ్చినా కలవదు. కాంగ్రెస్ కు అధిష్టానం ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు. రేవంత్ రెడ్డి రేపు వెళ్ళిపోయినా కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళిపోరు. ఆ టీడీపీని రేవంత్ రెడ్డితో వచ్చిన టీడీపీ వెళ్ళిపోతాడేమో కానీ కాంగ్రెస్ పట్టుకొని ఉన్నాడు పోడు. రేవంత్ రెడ్డి కాకపోతే మాలాంటలమే డైరెక్ట్ వచ్చి ప్రజలను ఇంటింటికి తిరిగి బతిలాడుకొని కాంగ్రెస్ పార్టీని తెప్పించుకుంటాం. అది పెద్ద విషయం కాదు. రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే టీడీపీ చచ్చిపోకపోతుండే. కాబట్టి అక్కడ ఏది మనము కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు మంచిదైతుందని కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడినాం, కానీ ఒక వ్యక్తిగతంగా కాదు. సినిమా ఇండస్ట్రీలో ఏది కొంతమందికి కావరం బాగా ఎక్కింది. చిరంజీవి సినిమా తీస్తే ఏడాడుతుందిరా ఈ మధ్య? సాయిరా తీసిండు, బోయ్రా తీసిండు, ఏమేమో తీసిండు, ఏమాడుతుంది? 75 ఏళ్ళ ముసలాన్ని ఎవరు చూస్తారా? ఎంత మంచి టాలెంట్ అయినా సరే ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రిపిటేటివ్ అయిపోతే చూడబుద్ధి కాదు. ఇలా మనం ఎందుకు ఇప్పుడు వాడు అంటున్నాడు, వాడు రాజేంద్ర ప్రసాద్ అనే యాక్టర్ అంటున్నాడు. మరి వాడు అంత పెద్ద యాక్టర్, అన్ని పెద్ద సినిమాలు తీసినవాడు ఇప్పుడు ఎందుకు ఆడతలేవు అని? రాజేంద్ర ప్రసాద్ అనే ఒక జోకర్ యాక్టర్, ఆయన గంత పెద్ద సినిమా తీసి నేను గింత అవార్డులు వచ్చినాయి, గింత పీకిన అన్నవాడికి ఇవాళ ఎందుకు ఆడతలేవు? పైసలు పెడితే ఎందుకు? మరి ఎవడైనా పైసలు వారవోసుకుంటాడు? ఆ సినిమా పెట్టినోడు పారవోసుకోడు కదా. మరి ఇంత పోటుగాళ్ళు అయితే ఎందుకు ఆడతలేవు మీ సినిమాలు? మీరు ఇంత పెద్దోళ్ళు కదా. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఆడతలేవు. ఏ నిర్మాత ఎవడు పారవోసుకోడు కదా పైసలు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని ట్రెండ్ తగ్గట్టుగా వాడు సినిమాలు తీస్తే వాళ్ళు హిట్ అవుతున్నాయి. సింపుల్ కదా. ప్లస్ ఎక్కువ మంది చూస్తే డబ్బులు అవుతాయి. వారం తర్వాత సినిమా వాడు చూస్తలేడు కాబట్టి దాన్ని ఇండియా లెవెల్లో తీస్తే ఎక్కువ పైసలు నార్త్ ఇండియాలో వస్తున్నాయి కాబట్టి వాడు ప్యాన్ ఇండియా చేసుకున్నాడు. రైట్? ఇప్పుడు చూడండి మీరు బడ్జెట్ దాని యొక్క ఇన్కమ్ చూడండి, హిందీ బెల్ట్లనే ఎక్కువ వచ్చినాయి. అర్థమైందా? సో కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మాకు సందేశం చెప్తా అంటే చెప్పేటోళ్ళు రోజు పొద్దుగాలైతే యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇక రెగ్యులర్ టీవీ ఛానల్లో బస్తు మంది ఉన్నారు సందేశం చెప్పేటోళ్ళు. ఇట్లా కూర్చో అట్లా లేవని. ప్రజలకు అది అయిపోయింది. నెత్తి చెప్పి అట్లా ఎవడింటాడు? మంత్రి సత్యనారాయణ చెప్తాడు, ఇది నువ్వు ఈ కూర వేసుకో, ఆకు వచ్చా ఎవడింటాడు? అట్లా చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు.
ప్రజలు పైసలు పెట్టి 100 రూపాయలు 1000 రూపాయలు 500 రూపాయలు పెట్టి సినిమాకి పోయేది ఎందుకోసం? ఆ 3 గంటలు వాడిని స్ట్రెస్ వీక్తుంది, వాడు అన్ని మర్చిపోతాడు, వాడి డే టు డే కష్టాలు, వాడు మంచిగా రిలాక్స్ అయ్యి వస్తాడు, మందు తాగుతాడు. ఎందుకు తాగుతాడు? వాడి స్ట్రెస్ వీకడానికి. స్ట్రెస్ పోతే వాడు 4 రోజులు ఎక్కువ పని చేయగలుగుతాడు, మంచిగా హ్యాపీగా ఉండగలుగుతాడు, ఏది చేసినా సంతోషంగా ఉండడానికి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఏముందో గట్ల చూడడానికి పోతున్నారు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి, రైట్? సో ఆ క్రమంలో అయితే సినిమా ఇండస్ట్రీలో అడ్డదారులను భూములు ఎక్కడి సినిమా వాళ్ళ దగ్గర వాడు సినిమా తీసి పైసలు సంపాదించారు వీళ్ళందరూ గాడిది కొడుకులు. ఆనెస్ట్ గా పని మిత్రులారా, ఆడు మోహన్ బాబు గారికి 3000 కోట్లు ఉన్నాయి, ఆయనకి 5000 కోట్లు ఉన్నాయి, విష్ణు బాబుకి లేకపోతే మహేష్ బాబుకి 1000 కోట్లు ఉన్నాయి, ఈ ఇంకోనికి చిరంజీవికి 1000 కోట్లు ఉన్నాయి. వీడు కష్టపడి వీడు సినిమా తీసి ఆ పైసలు దాచిపెట్టుకొని సంపాదించండా? దొంగ నా కొడుకులు. పడతాడు అన్ని భూములు కబ్జాలు పెట్టారు. మీరు తీయండి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, నానక్రామ్ గూడ, ఇంకో గూడ, ఆ గూడ, ఈ గూడ, ఎకరానికి 100 కోట్లు అని చెప్తున్నారు. ఎక్కడి ఈ ఎకరాలు? వాడ చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ హైదరాబాద్కి వస్తాము అంటే ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉండి వాళ్ళకి అన్ని భూములు ఇస్తే ఆ భూముల రేట్లు పెరిగినాయి. వీళ్ళు నిజంగా ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చినాయి అవి. నేను ఇండస్ట్రీ పెట్టుకుంటా, నేను ఫిల్మ్ స్టూడియో పెట్టుకుంటా, నేను 10 మందికి ఉద్యోగం ఇస్తా అని అట్లా చెప్పి ఒక్కొక్కటి ఎకరాలు దాచుకున్నారు. వాడు కృష్ణ విజయ నిర్మల కొడుకు, కృష్ణ కొడుకు నరేష్, వానికి మొన్న ఏదో ఇల్లు కట్టుకున్నాడు 10 ఎకరాలు ఏమో అన్నాడు నానక్రమ గూడాలో. ఎంతరా అంటే ఎకరానికి 100 కోట్లు అని చెప్తున్నాడు. ఎక్కడిది వానికి? అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని భూములన్నీ కబ్జా పెట్టుకున్నారు. మురళీకృష్ణ అనే పేరేంది, సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, ప్లస్ జయబేరి, వీళ్ళందరూ సినిమాలు తీసి సంపాదించినారు, భూములు కబ్జా పెట్టి దోసుకున్నారు తప్ప. అవునా కదా? ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ తీయండి డాక్యుమెంట్లు, ఎంత దోసుకున్నారు వాళ్ళకి. సో కాబట్టి వీళ్ళు దోసుకొని వాళ్ళు నీతులు చెప్తా అంటే ఇక్కడ ఏమైంది? ఈ చిరంజీవి అనేట ఆయన అల్లు రామలింగయ్య దయ వల్ల సినిమా యాక్టర్ అయిండు, ఈ దాకా వచ్చిండు. కానీ ఆ కృతజ్ఞత లేదు. ఇవాళ ఏమైపోయింది? నేను చెప్పిందే వేదం, సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పిందే నడవాలన్న కవరం ఎక్కింది చిరంజీవికి. చిరంజీవి ఒక్కడే కాదు, చిరంజీవి తమ్ముళ్ళు, అన్నలు, పవన్ కళ్యాణ్, వాడు నాగబాబు, ఇంకో తొక్కల బాబు, వాళ్ళు కాకుండా వాని అక్క పిల్లలు, వాని అన్న పిల్లలు, చిరంజీవి కుటుంబంలో ఎంతమంది అయిపోయారు? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఎవడెవడో ఈ వంశీ, ఆ వంశీ, ఎవడోడో వాని పేర్లు కూడా మర్చిపోతున్నాడు. సాయి ధరం తేజ, ఇంకో ధరం తేజ, విష్ణు తేజ, ఇంకెవడోడో ఈ చిరంజీవికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ అక్కల పిల్లలు, తమ్ముళ్ళ పిల్లలు అందరూ. అయ్యేవారికి ఎవడన్నా ఇండివిజువాలిటీ ఉన్నోడు, సొంతంగా కష్టపడాలనుకున్నాడు, వాని టాలెంట్ ఉంటే టాలెంట్ని తొక్కి పారదొప్పుతారు. అర్థమైందా? వాడు ఉదయ్ కిరణ్ ఉండే, ఆయన బిడ్డకి ఇచ్చి పెళ్లి చేద్దామంటే వీడికి అభిప్రాయ భేదాలు ఏదో వర్కౌట్ కాలే, వాడు నో అని చెప్పిండు. ఏది ఉదయ్ కిరణ్, నేను చేసుకోనని చెప్పిండు. కథం పగబెట్టిండు, వానికి ఒక్క సినిమా కూడా వాడిని ఆడకుండా చేసిండు. ఏం చేస్తారు వీళ్ళకి నిట్టడు. చిరంజీవి తోటి అందరికి ఏదో ఒక అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చెప్తాడు? వాడు ప్రొడ్యూసర్ను, వాని డైరెక్టర్ను, వాడిని నవ్వని కూడా వీనితోటి సినిమా తీయొద్దు, వీని సినిమా కొనొద్దు అని చెప్తాడు డిస్ట్రిబ్యూటర్కి. అయిపోయా, చచ్చిపోయేవాడు, రైట్? మళ్ళా ఇప్పుడు చూడండి, మొన్న కులశేఖర్ అని ఒక మంచి సినిమాలలో పాటలు రాసిండు ఆయన, ఫేమస్ వాటికి. తేజ తీసిన ఆర్పి పట్నాయక్ ఆ సినిమాలన్నీ నిజం, తర్వాత చిత్రం సినిమా, తర్వాత అదేంది నువ్వు నేను, తర్వాత అది నితిన్ ఏదో సినిమా ఉండే మర్చిపోతే, రాను అంటే అది ఉన్నది చూడు. అట్లాంటి సంతోషం, మంచి ఫేమస్ ఏది ఇప్పటికి కూడా ప్రజలు ఆ పాటలు పెట్టుకొని సంతోషంగా వింటారు. ఆయన చచ్చిపోతే కవి ఒక్కడన్నా ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్లో పెట్టిర్రా ఆయన శవాన్ని? ఆయన బతుకున్నప్పుడు ఏమన్నా 5 రూపాయలు సాయం చేసిర్రా? చెప్పండి. మరి ఆయన చచ్చిపోతే ఒక్కడన్నా పోయిండా? ఆర్పి పట్నాయక్ ఆయన దోస్తు తప్ప. ఎందుకు ఈ వివక్ష? ఒకటి చచ్చిపోతే ఒక రకంగా ట్రీట్మెంట్, ఇంకోటి చచ్చిపోతే ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఎందుకు ట్రీట్ చేస్తావు? ఆయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు సినిమా ఇండస్ట్రీలో. చిరంజీవి ఒక్కంతే ఉందా కాంట్రిబ్యూషన్? అంటే చిరంజీవి చెప్పింది నాలే, వానికి సలాం పెడితే వాని కాలు మొక్కితే వాడిని ఏది బతకనిస్తాడు, లేకపోతే వాని అంత చూస్తాడు. ఆ క్రమంలో నేను విన్న కాడికి, నాకు అర్థమైన కాడికి ఏంది, ఈ అల్లు అర్జున్ అంటే ఆయనకి కొంచెము ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్నది. కాబట్టి వాడిని చిరంజీవి కాలు మొక్కురా అంటే మొక్కుతలేడు. అర్థమైందా? ఎందుకంటే చిరంజీవిని సినిమాలకు తెచ్చిందే వాళ్ళ తాత కదా. కాబట్టి వాడు పగ పెట్టుకొని, వాని తమ్ముడు పగ పెట్టుకొని ఇవాళ ఆయనను ఇండైరెక్ట్ గా డైరెక్ట్ ఇబ్బంది పెడుతున్నారు. దాంట్లో ఈ రేవంత్ రెడ్డి అనేటానికి ఏమి ఆడ చిరంజీవి ఇచ్చిండా పైసలు, లేకపోతే ఆడ చంద్రబాబు నాయుడు ఏమని చెప్పిండా, ఆడ మోడీ గారు చెప్పిండా అనేది మరి తేలాలి. లేకపోతే మొన్న ఏదో ఈవెంట్ లో ఆయనకి ఎందుకు గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రి, హైదరాబాద్ ఉన్నవానికి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాదా?
ఆయనకి మరి కావాలని చేసిండో చేయలేదో తెలియదు, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు చెప్పిండు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఆయన కొత్తలేదు. మరి అలవాటు లేకనో స్పీచ్ ప్రిపేర్ కాలేదో రాలేదు ఇమీడియట్ గా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటుండే కానీ రేవంత్ రెడ్డి పేరు రాలేదు. మరి అది పగబెట్టుకున్నాడా? ఏది ఏమైనా ఏది అల్లు అర్జున్ అయితే కావాలని వాళ్ళని చంపలేదు, ఫస్ట్ థింగ్. ఓకే, అది ఆనవాయితీకి వస్తుంది. అనేక మంది హీరోలు సినిమా థియేటర్లో తమ యొక్క ప్రజల యొక్క రెస్పాన్స్ ఎట్లుందో చూడడానికి వస్తారు, లేకపోతే వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి వస్తారు. వచ్చినప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయాల్సింది పోలీసు వ్యవస్థ. ఓకే, ఎన్ని చేసినా కొన్ని అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతాయి. ఇంటెన్షనల్ గా చేయనప్పుడు అది దాన్ని నేషనల్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి, అర్థమైందా? అట్లా పెట్టుకుంటే పోతే ఇక అందరి లోపల పెట్టాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారినే పెట్టాలి, అర్థమైందా? సో చిరంజీవిని పెట్టవచ్చు, అట్లా ఎవరినైనా పెట్టవచ్చు. ఇక పెట్టాలి అనుకుంటే ఏదో కారణం చెప్పి లోపల వారేయచ్చు, అది పెద్ద విషయం కాదు. వానికి ఇల్లు పర్మిషన్ లేదనో, 10 అంతస్తులది 12 అంతస్తులు కట్టిరనో ఏమన్నా చేయొచ్చు. ఇక నీవు అధికారం ఉంది, నేను దుర్వినియోగం చేయాలనుకుంటే తప్పు లేకున్నా ఎవ్వరి మీద అయినా. ఇప్పుడు అలా ఏది గుజరాత్ లా ఆయన మోడీ అనే లుచ్చనా కొడుకు గోద్రా మారణ హోమం చేయించి 3,000 మందిని ఊచకోత కోసిండు. 3 రోజులు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళు కొట్టుకొని సావని, వాళ్ళకేమో బీజేపీ కార్యకర్తలకు బజరంగ దళాలకేమో సంపమని చెప్తాడు. ఒబ్బడి ముస్లిం కనిపించినా గానీ సంపమని చెప్పి మళ్ళీ వీడే పోలీసు వాళ్ళకి ఏం చెప్తాడు? ముఖ్యమంత్రిగా ఏం చెప్తాడంటే, పోలీసు వాళ్ళు మీరు గ్రౌండ్లకు పోకండి అంటే వాళ్ళు కొట్టుక సావని, నువ్వు ఆపొద్దు అంటే మారణ కొమ్మని కాండ చేయాలని చెప్పిండు. ఇది ఈ పోలీసు వాళ్ళందరూ పిలిచి మీటింగ్ లో చెప్తే అందులో ఈయన కూడా ఉన్నాడు, ఈ సంజీవ్ భట్ అంటే ఆయన. ఓకే, ఐపీఎస్ అధికారి ఉండి ఇది అంతా మోడీ చేయించిండ్రా అని చెప్తే ఈ నిజము ఏడ కోర్టులో చెప్తాడు అని లాకప్ డెత్ వేరే వాడిని చేసిండు అని తప్పుడు కేసు పెట్టి ఆయన లోపలేస్తే ఇక 15 నెలల తర్వాత కోర్టు మొన్న ఆయనకు బెయిల్ ఇది ఆయనది ఏం లేదు, తప్పు లేదు, ఎలాంటి ఆధారం లేదు అని తీర్పిచ్చింది. మరి ఎందుకు పెట్టినావు కేసు? అంటే ఎంత దుర్మార్గులో ఆలోచించండి. గట్ల పెట్టాలంటే ఎవ్వరైనా పెడతారు. ఇవాళ ఎంతమంది విలేకరుల లోపల ఉన్నారు? ఏం తప్పు చేసిర్రు? నిజం మాట్లాడడం వాళ్ళు చేసిన తప్పు. కొన్నేళ్ల తర్వాత వాళ్ళు ఇక ఈ జైల్లో ఉండలేక ఇక ఏమవుతారు? కామ్ అయినాక వదిలేస్తాడు. అర్థమైందా? దిస్ అబ్యూజ్ ఆఫ్ పవర్. ఏ పార్టీ వానికైనా అదే చెప్తున్నా. అధికారం నెత్తికెక్కకూడదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నీ అధికారం పోతుంది, పోయినప్పుడు వాడు చేస్తాడు. అంటే ఇది అధికారం అనేది టిట్ ఫర్ టాట్ కోసమా, ప్రజల మంచి కోసమా? సో కాబట్టి అల్లు అర్జున్ గారి విషయంలో నేను ఏమంటున్నా, ఆయన కావాలని చేయలేదు, ఫస్ట్ థింగ్. రెండోది, అనేక పలు సందర్భాల్లో ఆయన సారీ చెప్పిండు. ఇది పత్రికాముఖంగా, పర్సనల్ గా, వీడియోలల్లా, లేకపోతే వాళ్ళ యొక్క మీటింగ్లల్లా సారీ చెప్పిండు. వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటా అని చెప్పిండు. 25 లక్షల కాంపెన్సేషన్ ఇచ్చిండు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడిండు. ఆయన అన్ని చేసిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి కావాలని చేయనప్పుడు దాన్ని నేషనల్ ఇష్యూ చేసి ఆ యొక్క వ్యక్తిగత కక్ష తీసుకుంటా అంటే అది దట్ లీడ్స్ టు దానివల్ల నెగిటివే జరుగుతుంది. అది మంచిది కాదు, అది పద్ధతి కాదు. ఓకే, అదొకటి చెప్పదలుచుకున్నా. రెండోది, చిరంజీవి కుటుంబం అనేటోడు వాడు చెప్పింది వినాలి. వాడు చెప్పింది వినకపోతే వాడు రాజశేఖర్ హీరోనా ఇంకోడా వాడిని నాశనం చేసి రక్క వదిలిపెట్టాడు ఈ చిరంజీవి అనేటోడు. వానికి కన్ను నెత్తికి కూర్చున్నాయి. చిరంజీవి కుటుంబం వానికి ఒక్కరికే కాదు, వాని కుటుంబానికి అందరికీ నెత్తి కూర్చున్నాయి. వేరే వాడిని బతకనియరు. ఇది మంచిది కాదు. అది ఆ యొక్క ఏమంటారు, ఆ మోనోపలి టైప్ సినిమా ఇక అంటే ఎవరు రావద్దారా? ఇక సినిమా ఇండస్ట్రీలో కొత్త రావద్దా? ఇక చిరంజీవి కుటుంబం ఒకటే ఉండాలనా? ఐ డోంట్ అండర్స్టాండ్. కరెక్ట్ కాదు, ఆలోచించండి మిత్రులారా. నీలకంటి కుమార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. మంచిని మంచి అనాలే, చెడు జనాలే. అది పార్టీలకు అతీతంగా. పార్టీ ఉంటే నీకు అధికారం వచ్చినప్పుడు చేసుకో, ప్రజలకు మంచి నువ్వు మంచి చేస్తే మళ్ళీ నీకు ఓటేస్తారు, నువ్వు మంచి చేయకపోతే వేరే వానికి వేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ దానికి ప్రతిదానికి ఒక డిఫరెంట్ రంగు పూసి నా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం కోసం కూర్చుంటే పెట్టలే కదా నిన్నాడా. అదొక రాజ్యాంగ పదవి కదా. ఆలోచించండి మిత్రులారా. ఇక మన తెలంగాణలో ఇట్లా చచ్చి ఉంటే ఇక ఆంధ్రాకి పోతే అయితే గలీజ్ అంటే గలీజ్. ఆంధ్ర పాలిటిక్స్ అంతా గలీజ్. ఇక అక్కడ నార్త్ ఇండియాలో ఉందేమో కానీ అది మన దగ్గర చూస్తలేం కాబట్టి ఇక్కడైతే ఆంధ్రాలో అయితే వాడిని కొట్టుకుంటూ వీని కొట్టుకుంటూ ఇదే పని. ప్రజలకైనా మంచి చేద్దాము, బాగు చేద్దామన్న ఆలోచన వాడికి చేసిండేమో ఈడే అస్సలు మంచిది. ఆంధ్ర అయితే ఇంకా గలీజ్. మనం కొంచెం బెటర్ రా అనుకుంటే ఆ ఆంధ్రాకి సంబంధించిన కక్షలు, కార్పణ్యాలు, పర్సనల్ గా ఇవన్నీ తెలంగాణలో తెచ్చుడు, అది ఆ కల్చరే మనకొద్దు. ఆ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ మనకొద్దు. ఓకే, ఆడు హరీష్ రావు వాడు అట్లా చేసిండు. వాడు నడి రోడ్డు మీద సంపుడు. తెలంగాణ సంపుకునే కల్చర్ ఏడుందిరా కదా.
ఇదంతా ఇది మంచిది, అది పద్ధతే కాదు. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం, మన తెలంగాణని అన్ని విధాలా బాగు చేసుకుందాం. దాంతో పాటు ఏది ప్రశాంతత ముఖ్యం. ప్రశాంతత ఉంటేనే అక్కడికి ఇన్వెస్టర్ వస్తాడు. ఇన్వెస్టర్ వస్తేనే మనకు 4-5 ఏళ్ళు నోట్లకు పోతాయి. కాబట్టి మనకి దగ్గర ఈ కొట్లాటలు, ఈ అల్లర్లు వద్దు. అందరం బీకేది ఒక రోజు. కాబట్టి ఉన్న రోజు సంతోషంగా బతుకుదాం. ఓకే, ఎవరికి చచ్చిపోయేటప్పుడు చిరంజీవిని బంగారు కడ్డీలలో పెట్టి కాలబెడతారా? అవి అంటుకో కూడా అనుకో బంగారం, అర్థమైందా? మళ్ళీ వాడిని కూడా మామూలు కట్టెలనే పెడతారు, అర్థమైందా? మల్లారెడ్డి బొమ్మిరెడ్డి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఏమంటున్నా బ్రదర్? ఈ విషయంలో మాత్రం రాజకీయాలు అతీతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ బ్రదర్. అదే బ్రదర్, నేను ఏ విషయమైనా అట్లనే మాట్లాడతా. కాకపోతే నేను అన్ని పార్టీలని నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను రేవంత్ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్లలో ఏం చేసింది, వాళ్ళ సిద్ధాంతం ఏంది, ఉన్న పార్టీలలో నేను కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ అని కూడా చెప్పలే ఎప్పుడు. ఓకే, అందరు దొంగలలో వాడు తక్కువ దొంగరా అని చెప్పిన, గంతే. చాలాసార్లు చెప్పిన, మీరు ఏ వీడియో అన్నా చూడండి. వాడు బీఆర్ఎస్ వాడు ఏది 100 రూపాయలు మన ట్యాక్స్ కడితే 300 తింటే వాడేమో గజ దొంగన్నాడు మోడీ అనేటోడు. మనం 100 రూపాయల ట్యాక్స్ కడితే వాడు 1000 రూపాయలు తింటున్నాడు అప్పు చేసి. ఓకే, ఉన్నాయి లేని కట్టినవి అమ్ముకుంటా. ఓకే, బీఆర్ఎస్ వాడు 300 తింటే కాంగ్రెస్ వాడు ఒక 70-80 రూపాయలు మనకు ఖర్చు పెడుతుండే ఒక 20-30 రూపాయలు తింటాడు కావచ్చు అని నేను అంటే వాడు చిన్న దొంగ అని చెప్పిన, నేను పర్ఫెక్ట్ అని చెప్పలే. ఓకే, ఎవరు రాళ్ల బండి చందు మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. పుట్టపాక నగర తెలంగాణలో ఒక్క హీరో లేడు, వీళ్ళు తొక్కేస్తున్నారు టాలెంట్ ఉన్న వాళ్ళని. కరెక్ట్ బ్రదర్. ఎవడైతే సక్సెస్ఫుల్ ఉన్నాడో, ఎవడైతే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తుతలేడో వానికి జీ హూజర్, టాలెంట్ ఉన్నవాడు జీ హూజర్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వానికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఉన్నప్పుడు వాడు జీహురు అనడు, కాళ్ళ మీద పడాడు. వాడు నీకు నమస్తే పెడతాడు కానీ నీకు ప్రతిదానికి జీహుజురు అనడు. వానికి ఏ టాలెంట్ ఉంటే వాడు జర పైకి వస్తాడేమో, మనల్ని అధిగమిస్తాడేమో, లేకపోతే కంట్రోల్ మనకెళ్ళి పోతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు ఆ టాలెంట్ ఉన్నని ఎట్లా దొక్కాలని ప్రయత్నం చేస్తారు. అది ఉదయ్ కిరణ్ ఇంకోరా అట్లా లేకపోతే ఆయన పేరేంది, ఆయన చాలా మంచి పాటలు రాసిండు. ఆయన గురించి చాలా రీసెర్చ్ చేసిన నేను. ఏది కులశేఖర్ అంటే ఆయనది ఆత్రేయలాగా అలతి అంటే చిన్న శబ్దాలతోటి సామాన్యులు వాడుకునే భాషతోటి ఇన్స్టెంట్ గా 5 నిమిషాలు నీకు పాట కావాలంటే ఏ సబ్జెక్ట్ మీదైనా పాట రాసే అంత టాలెంట్ ఉంది. అంత తెలివి కల్లోడు ఉన్నాడు కాబట్టి, ఆయన జర్నలిజం చేసిండు కాబట్టి, నిర్మోహమాటంగా ఏ అంశం మీదైనా పబ్లిక్ లో మాట్లాడతాడు కాబట్టి, ఈ పూజారులు మీరు ట్యాక్స్ కట్టారా, ఎందుకు దోసుకుంటారా పబ్లిక్ మనీ అని ఆయన జర్నలిజం చేసిండు కాబట్టి ఆ యొక్క రెండు ఉన్నాయి ఆయన దగ్గర. కవి సాహిత్యంతో పాటు ఈ యొక్క ఏమంటారు ఈ ఆదర్శ భావాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఉండడం వల్ల ఎవరిని తప్పు నేను ఎత్తినప్పుడు ఏం చేసిర్రు, ఈయనకి టాలెంట్ ఉంది పైకి వస్తాడు అని చెప్పి ఎవరెవడు దొక్కిండో ఇక అందరు దొక్కిరు అని అర్థమవుతుంది మనకి. ఓకే, అర్థమైందా? సో ఇట్లా ఉన్నది, ఇది మంచి పద్ధతి కాదు. అది నా దోస్తు దగ్గర 4 పైసలు ఉంటే వాడు మంచిగుంటే వాడు 2 రకాలుగా లాభం. మన చుట్టుపక్కల మనకంటే మంచిగుంటే, ఒకటి వాడు మనని అడగడు, మన మీద ఆధారపడాడు వాడు. ఓకే, మనకి ఏదన్నా ఏది దురదృష్టం బాగుండి ఏదైనా మనము దీనస్థితిలో ఉన్నామనుకో వాడు సాయం చేస్తాడు. నా ఫ్రెండ్ నాకంటే మంచిగుంటే, ఒకటి నా మీద డిపెండెంట్ కాడు, ఇంకోటి నాకు ఎప్పుడైనా అవసరం అయితే సాయం చేస్తాడు. 2 రకాలుగా లాభం నా ఫ్రెండ్ నాకంటే మంచిగా ఉంటే. కానీ మనల్లో ఇండియన్స్ అట్లా ఆలోచించరు. వీని దగ్గర 10 కార్లు ఉన్నా సరే వానికి 1 కారు ఉంటే వీనికి మనసు పట్టదు. వాడిని ఎప్పుడు గుంజాలి కిందికి, ఎప్పుడు గుంజాలి. అందుకే ఇండియా బాగుపడదు. ఒకటి పైకి పోతుంటే వాడిని పుష్ చేయాలి కానీ వాడిని కింది గుంజుడే పెడతారు మనోళ్ళు. అది మంచి పద్ధతి కాదు. అందుకని అందరి కిందనే ఉంటారు, ఇక ఒక్కడు కూడా పైకి పోడు. ఇది పరిస్థితి, మంచి పద్ధతి కాదు. చిరంజీవి అనేటానికి కళ్ళు నెత్తి మీకు ఎక్కిన మిత్రులారా. వాడి కుటుంబం తప్ప, వాడు స్వార్థపరుడు తప్ప ఈ సినిమాలు ఆడతలేవు, బొచ్చ ఆడతలేవు, ఎవ్వని ఆడతలేవు. వాడు రాజేంద్ర ప్రసాద్ అంటాడు అదేంది మొన్న పుష్ప 2లో ఏం సందేశం ఉంది బొక్కల సినిమా అన్నాడు. ఆ సందేశం కోసం తీసిండు, రాడు ఎంటర్టైన్మెంట్ కోసం తీసిండు. ఎస్, 3 గంటలు పైసలు పెట్టినాం, మంచిగా నవ్వుకొని వచ్చినాం, మంచిగా మస్తు మజా అనిపించింది, గంతవరకే. గంతే గాని అలా మాకు సందేశం కావాలి, మాకు తెలియని సందేశాలు నువ్వు సినిమా చూసి మేము నేర్చుకుంటాం. పుట్టబాక నాగరాజు అన్న 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి వీడియో చేయండి. తప్పకుండా బ్రదర్, అదంతా
అది 1 నేషన్ 1 ఎలక్షనే ఉండే స్టార్టింగ్ లో, సింపుల్ గా చెప్తా. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండే స్టార్టింగ్ లో. ఫస్ట్ టైం రాజ్యాంగం రాసినాక ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు ఏముండే, దేశం అంతా ఒకటేసారి ఎన్నికలు జరగలే. జరిగినాక ఒక్కొక్క రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఏడాది 2 ఏళ్ల దాకా ప్రభుత్వం లేకుండా ఉంచుతామా? మళ్ళీ 1 నేషన్ 1 ఎలక్షన్ అని కాదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏ కారణం చేత వాడు మద్దతు ఉపసంహరించిండు, లేకపోతే వాడు గవర్నర్ పాలన తెచ్చిండు, ఆడ ప్రభుత్వం రద్దయింది. రద్దయినాక మళ్ళీ ఎన్నికలు కావాలంటే 5 ఏళ్ళు ఆగాలి. 5 ఏళ్ళు అంటే 3 ఏళ్ల దాకా గవర్నమెంట్ లేకుండా నడుపుతామా? వితిన్ చట్టం ఏముంది అదే రాజ్యాంగంలో, ఎక్కడైనా సరే ఏది ప్రభుత్వం కూలిపోతే, లేకపోతే ఈ ప్రభుత్వం కూలిపోతే, లేకపోతే రద్దు చేయబడితే వితిన్ 6 months లో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేయాలన్నది. అన్నప్పుడు స్టార్టింగ్ లో 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండే 1952లో. కానీ తర్వాత మార్చాల్సి వచ్చింది. ఇప్పుడైనా అదే జరుగుతుంది. ఇలా కాదు, ఇలా మోడీ పెట్టిండు 1 నేషన్ 1 ఎలక్షన్ అని, ఏది సో ఒకసారి స్టార్ట్ చేసిండు. మరి ఇప్పుడు మధ్యలో ఏ కారణం చేత మద్దతు ఉపసంహరించుకుంటే మిగిలిన 3 ఏళ్ళు ఏం బీకాలో చెప్పండి, మీరే చెప్పండి. ప్రభుత్వం అంటే ఇక రాష్ట్రపతి పాలన పెట్టుతాడా వీడు? కాశ్మీర్లో పెట్టినట్టు ఇంకో దగ్గర. ఇక మరి ఇప్పుడు ప్రజలు ఎన్నికలు ఎందుకు మరి తీసి పారుతావు? ఎన్నికలు అవుతావు. ఎవరినెవరిని రాజకుటుంబం రాసి, ఎందుకంటే రాజకుటుంబం లేకుండే రాజు ఉండే, రాజు చచ్చిపోతే రాజు కొడుకు వస్తుండే, రాజు కొడుకు చచ్చిపోతే వాని తమ్ముడు వస్తుండే, వాని తమ్ముడు లేకపోతే వాని భార్య వస్తుండే. పెట్టేసాయి. ఎన్నికలు ఎందుకు, దానికి ఎందుకు ఖర్చు పెడతావు? ఎవడుంటేంది, ఎవడొచ్చినా దోసుకునేదేనా? అయిపోయింది కదా. సాధ్యమా అది? ప్రాక్టికల్ గా సాధ్యమా మీరు చెప్పండి. పిచ్చి లేచింది వానికి. ఏం పిచ్చి లేచిందో ఈ బాపనోనికి, ఏం ఆలోచిస్తాడో వాడికి, ఏముందో మనకు తెలియదు. మీరు ఆ ప్రాక్టికల్ గా ఎట్లా సాధ్యమో మీరు చెప్పండి. ఒక్క మేధావైనా చెప్పండి నాకు, సింపుల్. ఓకే, పుట్టబాక నాగరాజు. అన్ని రాష్ట్రాలకు ఒకే ఎన్నిక, దాని వెనుక ఉన్న బీజేపీ వ్యూహం ఏంటి రాబోయే రోజు? ఏం చేసినా అది వర్కౌట్ కాదు బ్రదర్. ఒక్కసారి పెడతావు, ఒక స్టార్టింగ్ లో పెడతావు, కానీ వితిన్ 5 years లో నువ్వు సాధ్యం కాదు. అది వితిన్ 1-2 years లో ఎక్కడో చోట 29 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ని సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ని పార్టీల మద్దతు ఉన్నప్పుడు ఏదో ఒకటి వీకితే మిగిలిన 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రభుత్వం లేకుండా ఆ రాష్ట్రపతి పాలన పెట్టి నడపడం అనేది అత్యంత హీనమైనది. ఇక దానికి అట్లా గిట్ట చేయాల్సి వస్తే రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ 5 ఏళ్ల దాకా నేను ఎన్నికలు పెట్టేదాకా అట్లా ఒకే ఎన్నిక వచ్చేదాకా ఆగుతా అంటే అసలు ఎన్నికనే ఎందుకు? రాష్ట్రపతి పాలన ఇప్పుడే పెట్టేసి అన్ని రాష్ట్రాలకి. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అట్లా గిట్ట చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు. ప్రజలు ఎన్నుకోవడాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ప్రజలు ఎన్నుకున్న దాన్ని పనికి రాకుండా చేస్తున్నావు, చెల్లకుండా చేస్తున్నావు అంటే దాని బదులు రాజ్యాంగం చింపేసాయి. ఓకే, మా దేశము ఇప్పుడు చాలా దేశాల్లో ఎన్నికలు లేవు. సౌదీ అరేబియా లేవు, ఒక రాజకుటుంబం చేస్తుంది. దుబాయ్లో లేవు, యుఏఈ లేవు. అట్లా కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పటికీ. పెట్టేసాయి. ఇక్కడ కూడా ఒక ఫలానా మోడీ కుటుంబమో, మోడీ తాత కుటుంబమో, వాని అమ్మ కుటుంబమో ఎవడో పరిపాలన చేస్తాడని రాసేసి పుస్తకం చింపేసాయి. లేకపోతే ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే పూజారులు అవుతారు, బ్రాహ్మణులు మాత్రమే హైకోర్టులో జడ్జిలు అవుతారు, బ్రాహ్మణులు మాత్రమే రాజ్యం వెళ్తారు, మిగిలిన వాళ్ళందరికీ బిచ్చం వేస్తే తీసుకుంటామని రాసేసాయి రాజ్యాంగం. అయిపోయింది. మేము కొట్లాడడం చట్టమే నువ్వు రాసినాక ఇక వాళ్ళకు ప్రశ్న ఎక్కడిది, కొట్లాట ఎక్కడిది? చట్టాన్ని అందరు పాటించాలి కదా. రాసేసాయి, చట్టం తీసేసాయి. చెత్త నా కొడుకులు. ఆలోచించిన మిత్రులారా, అందుకే అంట బాపనోనంత గలీజ్ నా కొడుకు ఈ భూమి మీద ఎవరు లేడు. రాసి పెట్టుకోండి. ఓకే, వాడి మనసంతా కుట్రలు విషమే. ఓకే, న్యాయము ధర్మము అందరం సమానము. వాడి పుస్తకమే అట్లా తప్పు రాసుకున్నాడు. లేదంటే నన్ను ఎన్ని రకాల ఇండియా వాడు పుస్తకమే తప్పు రాసుకున్నాడు. మనుధర్మ శాస్త్రం మీరు చదవండి. లేదంటే మీకు అర్థం కాకపోతే తోటని చదివియండి. వాడు ఏం రాసుకున్నాడో మీరు చదవండి. వాడి మంత్రాలకు అర్థమైందో చెప్పండి. ఓకే, వాడు సంస్కృతంలో ఎందుకు చెప్తాడు? ఇక్కడి భాషలు ఎందుకు చెప్పాడు? వాడు పర్షియా నుంచి తెచ్చుకున్న భాషలు ఎందుకు చెప్తాడు? మనకు అర్థం కావద్దు ముచ్చట. అర్థమైందా? సో అది లాజిక్. సో వాడు అట్లా రాసుకున్నాడు. వాడు బాపనోడు పైన ఉండాలని రాసుకున్నాడు. మిగతా వాళ్ళందరికీ బాపనాన్ని సేవ చేయడానికి వాడు బ్రహ్మ పుట్టించని రాసుకున్నాడు. కాబట్టి వాడు ఏ ముచ్చడి చెప్పినా ఏం చేసినా గదే చెప్తాడు. అట్లా ఎట్లా కలుస్తుంది? తోలు తీస్తాం. ఓకే, సో అది మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి, అట్లనే మీ తరఫున వాయిస్ చేయడానికి. తప్పు రైట్ అని, అది న్యాయం అనేది నడవాలి, ధర్మం అనేది నడవాలి. వాడే చెప్పిండు, వీళ్ళే చెప్తారు కదా, ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడా అది నిన్ను కాపాడుతుంది. కాబట్టి మనం ధర్మం ఏదో అది మాట్లాడదాం. అధర్మాన్ని ధర్మం అని చెప్తా అంటే కలవదు. వాడు ఏకలవిని ఏలు కట్ చేసడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? వాడు నీ బొమ్మ పెట్టుకొని వాడు సొంతంగా నేర్చుకుంటే నువ్వెందుకు ఏలు తీసుకున్నావు? గురు దక్షిణ కింద ఏలు తీసుకుంటారా? గురువు అనేటోడు విద్యను ఇస్తాడు కానీ విద్యను తీసుకుంటాడా? ఈ అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తాడు వాడు. దానికి ఏదో ఒక కారణం చెప్తాడు ఈ బాపనోడు. ఎందుకు ఒక క్షత్రియుడు ఒక్కడే ఎందుకు విలు విద్య నేర్వాలి? ఏకలవ్యుడు ఎందుకు నేర్వద్దు?
చెప్పండి, ఒక్కరన్నా దిమాకులు ఉన్న వాళ్ళు చెప్పండి. ఆ రాముని తీసుకుపోయి ఆయన శంభూకుని తల తీరా అంటాడు. ఎందుకు తీసిండు? ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు శూద్రుడు చేయొద్దంట. ఎవడు చెప్పిండు ఈ ముచ్చట? బాపనోడు చెప్పిండు. ఎందుకు చెప్పినావు? ఎందుకు చేయొద్దు? నీ లోపల ప్రాణం ఉన్నది, నా లోపల ప్రాణం సేమ్ కాదా? గిట్ల ఉంటుంది. అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తా అంటే ఊరుకోము. మా తాత ముత్తాతలు ఊరుకున్నాం కానీ మేము తోలు తీస్తాం. గుర్తుపెట్టుకోండి బాపన్న కొడుకులారా. సాధి మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.